హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో మినపప్పు లేకుండా గారెలండి. చాలా అంటే చాలా ఈజీగా అనమాట. ఎలాగో చేసేద్దామా. ముందుగా ఒక కప్పు కరసనొక తీసుకొని స్టవ్ మీద ఇలా సేమిడి దాకా ఏదోటి పెట్టేసుకొని, అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసేసుకొని, అందులో రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకోండి. ఉప్పు వేసేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు ఇలా మరిగట్టేటప్పుడు ఈ కరసనొకని వేసేసుకొని గరిటతో బాగా కలిపేసుకోండి. చూసారా, ఈ విధంగా అనమాట బాగా కలిపేసుకోవాలండి. మంటను కొద్దిగా పెద్ద మంట మీద ఉంచుకొని బాగా కలిపేసుకొని, ఇప్పుడు ఇలా కొత్తలాడుతూ ఉడికేటప్పుడు ఈ మంటని కొద్దిగా సిమ్లో ఉంచుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. మనం కుడుములకి ఎలా ఉక్కబోస్తామో పిండి ఆ విధంగా అన్నమాట. అది కొంచెం వాటర్ వేయగానే కట్టేస్తారనమాట. ఇది అలా కాదని బాగా దగ్గరికి అయ్యే విధంగా సిమ్లో మంటను ఉంచుకొని ఇలా బాగా దగ్గరికి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక పావు గంట సేపు వదిలేస్తే కొద్దిగా ఇంకా బాగా ఉడిపోతుంది అనమాట. ఈ కొద్దిగా వేడిగా ఉండగానే కొద్దిగా చేతులకి మనం నూనె రాసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. పూరి ముద్ద అయితే ఎలా తయారు చేస్తామో పూరి ముద్దని అలా ఈ విధంగా మనం శుభ్రంగా బాగా పూరి ముద్ద ఎలా చేస్తామో అలాగా ఆ విధంగా అయ్యే విధంగా బాగా కలిపేసుకోవాలండి. చూసారా, చక్కగా బాల్ లాగా అయితే తయారైపోయింది. ఇది కావాలితే క్రికెట్ కూడా ఆడుకోవచ్చు అనమాట. కానీ కొడితే మళ్ళీ అంటుపోయి వెనక్కి రాదండి, అలా ఉందన్నమాట అది. ఇప్పుడు అలాగ అయిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలను, ఇలాగ అల్లం ముక్కలను, ఉల్లిపాయలను ఇలా బాగా ముక్కల కింద అయితే కోసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుంటే కొద్దిగా గారెలు అనేవి కొద్దిగా కారంగా కూడా చాలా బాగుంటాయండి. నేను ఇక్కడ ఉల్లిపాయ బొడ్డుని తోకని కూడా తీసేసి దానిపైన ఉన్న తొక్క కూడా తీసేసి ముక్కల కింద అయితే కోసేసుకుంటున్నాను అనమాట. చిన్న ముక్కల కింద కోసేసుకుంటే సరిపోతుందండి. ఈ గారెలు వేసుకునేటప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకుంటేనే దీనికి రుచి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిలోకి ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే కాస్తంత జీలకర్ర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. పిండి అంతటికి కూడా పట్టే విధంగా కలిపేసుకొని, చూసారా ఈ విధంగా అనమాట. కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చేతులకి కొద్దిగా నూనె ఎక్కువగానే రాసుకోండి. నూనె ఎక్కువగా రాసుకొని గారెలాగా అయితే వీటిని చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి పిండి అనేది అంటుపోకుండా ఉంటుందండి. చూసారా, ఈ విధంగా పిండి ముద్ద అయితే తయారైపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను కొద్ది తీసుకొని రౌండ్గా బాల్స్ కింద తయారు చేసుకొని గారెల షేప్లో అయితే చేసేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అనమాట. చాలా సింపుల్గా వచ్చేస్తాయండి. షేప్స్ కూడా ఎక్కడ మనకి ఏ తేడా లేకుండా ఇరిగిపోకుండా అయితే వచ్చేస్తాయి అన్నమాట. చూసారా, మధ్యలో ఇలాగా లారీ టైర్లకు కూడా కన్నబెట్టేసి లారీ టైర్ విధంగా వేసేసుకోవడమేనండి. చూసారా, మొత్తం గారెలన్నింటినీ కూడా ఇదే రకంగా షేప్గా అయితే తయారు చేసుకుంటే సరిపోతుందండి. అప్పుడే మనకి గారెల షేప్ అయితే వస్తుంది అన్నమాట. చూసారా, ఈ విధంగా అన్నమాట. ఎంత చక్కగా వచ్చేసాయి. మొత్తం గారెలన్నీ కూడా నేను ఈ విధంగా షేప్స్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద ఇలాగ మాడిపోయిన మూకుడు ఉంటే పెట్టేసుకొని ఇందులో గారెలు వేగేంతగా సరిపడా నూనె అయితే వేసేసుకోవాలండి. నూనె మరిగాక ఇలాగ ఒక్కొక్క గారెని వేసేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా వేసుకోండి. వేసుకునేటప్పుడు అయితే తూలే అవకాశం ఉంటుంది కాబట్టి. చూసారా, ఈ విధంగా నేనైతే వేసేసుకున్నానండి. వెంటనే గరిటెట్టి కలపకూడదు అనమాట. వెంటనే గరిటెట్టి కలిపితే పప్పుసారి అవుతాయండి గారెలు కాస్త. అందు గురించి జాయిగా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు కదుపుకుంటే ఇవి అంటుకున్నవన్నీ జాయిగా సపరేట్ అయిపోతాయి అనమాట. లేకపోతే పిండి అయిపోతుందండి. వెంటనే గరిటెట్టి కలపకండి. చూసారా, ఈ విధంగా అనమాట. కానీ తినడానికి అచ్చం ఇంకా గారెలానే ఉన్నాయండి. టేస్ట్ మాత్రం ఏమాత్రం తీసిపోలేదనమాట. అంత బాగున్నాయండి. చూసారా, చక్కగా గారెలు అయితే చక్కగా రెడీ అయిపోయండి. ఇవి మనకి సాయంత్రం స్నాక్స్ కానీ టిఫిన్కి కానీ అయితే చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి. ఎంత ఇష్టంగా తింటారనమాట. ఎలా చేశారని మీకు మాటికి ఫోన్ చేసి అయితే అడిగి కూడా మరీ వేసుకుంటారనమాట. అంత బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఈ గారెల రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని షేర్ చేసేసి కామెంట్ చేసేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేస్తారని అయితే అనుకుంటున్నానండి. అబ్బబ్బా, గారెలు అంటే గారెలేనండి బాబు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, మీకే తెలుస్తుంది. అలాగే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.